నమస్తే. మీకు ఒక కూతురుంటే ఆ పాపకి 21 సంవత్సరాలు వచ్చే వరకు తన చదువు కోసం కానీ లేదంటే ఇవాళ రేపు పిల్లలు చదువైపోగానే ఆడపిల్లలు కూడా స్టార్టప్స్ పెట్టుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళ వ్యాపారాలకు పెట్టుబడిగా కానీ లేదంటే ఇతర ఏ అవసరాలకు కానీ డబ్బు కావాలి అని అనుకుంటే ఒక మంచి స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన పథకం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి క్రమంలో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ఆడపిల్లల్ని చదివించాలి అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత భవిష్యత్తులో ఉన్నత చదువుల కొరకు లేదంటే వ్యాపారవేత్తలుగా వాళ్ళు ఎదగడం కొరకు పెట్టుబడి కొరకు లేదంటే వారి పెళ్లి కొరకు ఎట్లా అయినా కూడా డబ్బు కావాలి అని అనుకుంటే తల్లిదండ్రులకు భారం పడకూడదు అని తీసుకొచ్చినటువంటి స్కీమే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ స్కీమ్ 2015 జనవరి 22న స్టార్ట్ అయింది. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఎక్కడా కూడా భారతదేశంలో 8.2% యాన్యువల్ వడ్డీ ఇచ్చేటటువంటి స్కీమ్ లేదు. ఇది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్, 8.2% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇందులో ప్రతి సంవత్సరానికి తల్లిదండ్రులు 250 రూపాయలు కట్టుకోవచ్చు సంవత్సరానికి, లేదంటే నెలకు 250 రూపాయలు కట్టొచ్చు, నెలకు 1000 రూపాయలు కట్టొచ్చు, సంవత్సరానికి 1,50,000 రూపాయలు కూడా కట్టొచ్చు. ఇట్లా కట్టుకుంటూ పోతే ఒక 21 సంవత్సరాల వరకు ఆ కట్టినటువంటి మొత్తానికి 8.2% వడ్డీ కలిపి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మొత్తము ఒక దాదాపుగా మనం చూసుకుంటే నెలకు ఒక 1000 రూపాయలు కట్టారనుకోండి 6,07,128 రూపాయలు వస్తాయి. అదే నెలకు 12,500 కట్టారనుకోండి 75,89,000 రూపాయలు 21 సంవత్సరాలకు వస్తాయి. అయితే 21 సంవత్సరాల వరకు ఆగాల అంటే కొన్ని వెసులుబాట్స్ ఉన్నాయి ఈ స్కీమ్లో. కట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు మాత్రం విత్డ్రా చేసుకోవడానికి లేదు. 5 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ, ఆ అమ్మాయికి కనుక మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఆ డబ్బు తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి 18 సంవత్సరాలు నిండాలి, లేదంటే వాళ్ళ 10వ తరగతి అన్నా పూర్తవ్వాలి. ఎందుకంటే 12వ తరగతికో డిగ్రీకో చదువుకోవడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది కాబట్టి. అయితే ఇందులో ఎవరి అర్హులు అనంటే ఆడపిల్లలకి 10 సంవత్సరాల లోపు వయసు ఉంటే ఆ పిల్లలు అర్హులు. వారిని ఇమ్మీడియట్గా ఆ స్కీమ్లో వారి పేరు మీద ఒక ఖాతా తెరవచ్చు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు సుకన్య సమృద్ధి యోజన పథకం అనేటువంటిది స్కీమ్ గురించి చెప్తే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్తారు, నెలకు 250 రూపాయల నుంచి జమ చేసుకునేటటువంటి విధానం చెప్తారు. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 1000 రూపాయలు కట్టారనుకోండి, మీరు 21 సంవత్సరాలకి 46,800 రూపాయలు వస్తాయి. సంవత్సరానికి 2,000 కడితే 93,000 వస్తాయి. సంవత్సరానికి 5,000 కడితే 2,34,000 వస్తాయి. సంవత్సరానికి 10,000 కడితే 4,68,000 వస్తాయి. సంవత్సరానికి 20,000 కడితే 9,36,000 వస్తాయి. సంవత్సరానికి 50,000 కడితే 23,40,000 వస్తాయి. సంవత్సరానికి 1,00,000 కడితే 46,80,000 వస్తాయి. సంవత్సరానికి 1,50,000 కడితే ఆ పాపకి 21 సంవత్సరాలు పూర్తయ్యే వరకు 21 సంవత్సరాల స్పాన్ అయిపోయేసరికి 70,20,000 రూపాయలు వస్తాయి. సో ఇది ఆడపిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడేటటువంటి స్కీమ్ కాబట్టి మీకు ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ స్కీమ్ ఫలితాలను ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి. భారత్ మాతాకి జై. జై తెలంగాణ.